హాయ్ అండి, మనం ఇప్పుడు చేసుకోబోతున్నాం సింపుల్గా ఈజీగా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీ. లంచ్కైనా టిఫిన్స్కైనా చాలా బాగుంటుంది, తొందరగా కూడా అయిపోతుంది. టమోటా రైస్ మన ఇంట్లో టమోటాలు ఎప్పుడూ ఉంటాయి కదా, ఏ కర్రీలకైనా టమోటాలు వేయందే కర్రీ అయిపోదు. ఇప్పుడు దానికోసం ఒక 3 టమోటాలు తీసుకొని బాగా పండిన టమోటా ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని మిక్సీ గిన్నెలోకి వేసుకొని అందులోకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. నాటు కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వేసుకొని ఇలా ప్యూరీ లాగా చేసుకొని పక్కన పెట్టుకొని ఒక స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులోకి శనగపప్పు వేసుకోవాలి. అలాగే ఉద్దిపప్పు కూడా వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగా వేసుకొని ఒకసారి అలా కలుపుకొని ఇందులోకి ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవాలి. ఇలా స్లైసెస్గా కట్ చేసి వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకునేది వేసుకోవాలి. ఇందులోకి ఆప్షనల్ అండి, అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ బాగుంటుంది. మీకు ఇష్టమైతే వేసుకొని, లేకుంటే లేదు. ఇందులోకి ఒక హాఫ్ కట్ చేసుకున్న టమాటో చిన్న పీసెస్గా వేసుకోవాలి. చూడడానికి చాలా బాగుంటుంది. ఇలా అక్కడక్కడ తగులుతుంటే టమాటో ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఇది కొద్దిగా వేగిన తర్వాత టమాటో ప్యూరీ వేసుకోవాలి. ఇందులోకి ముందుగా చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకొని ఒకసారి అలా కలుపుకొని ఇందులోకి 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1/2 స్పూన్ కారం వేసుకొని అన్నీ కలుపుకోవాలి. ఒకసారి సిమ్లోనే చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా. ఇలా కలుపుకొని అందులోకి ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఫ్లేవర్ బాగుంటుంది గరం మసాలా వేయడం వల్ల టమోటా రైస్కి ఫ్లేవర్ ఇంకా చాలా ఎన్హాన్స్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఇలా దగ్గర పడేంత వరకు కొద్దిగా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా దగ్గర పడినప్పుడు చూడండి, ఉడుకుతున్నప్పుడు ఆయిల్ పైకి తేలింది కదా, ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇందులోకి కొత్తిమీర వేసుకొని ఒకసారి అలా కలుపుకోవాలి. సిమ్లోనే కలుపుకోవాలి ఇదంతా, లేకపోతే అడుగు పడుతుంది. ఇలా ఒకసారి అలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అంటే స్టవ్ సిమ్లోనే ఉంటుంది కొద్దిగా ఫ్రై అయ్యేదాన్ని. ఇప్పుడు ఇందుకోసం అన్నం ప్రిపేర్ చేసుకుంటాం కదా, ముందు నేనైతే 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ పోసుకొని 1/2 అవర్ నానబెట్టుకొని ఇవి 2 విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకున్నాను. ఈ అన్నం చూడండి ఎంత పొడిగా ఉందో, పలుకులుగా ఉంది అన్నం. ఇలా అన్నం అంతా వేసుకొని కలుపుకోవాలి. సిమ్లోనే కలుపుకోవాలి. ఇలా స్టవ్ ఆన్లో పెట్టి కలుపుకోవడం వల్ల చాలా బాగుంటుంది ఫ్లేవరు. ఈ ఫ్లేవర్ అంతా మన అన్నంకి అంతా పట్టి బాగుంటుంది, టమాటో ఫ్లేవర్ అంతా. ఇలా మొత్తం కలుపుకోవాలి. చూడండి ఎంత బాగుందో, చూడడానికి కలర్ఫుల్గా సూపర్ టేస్టీగా ఉంటుంది. టమోటా రైస్ తొందరగా అయిపోతుంది, క్విక్గా. పిల్లలు అయినా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు ఈ టమోటా రైస్ని. మనకి ప్రతి వాళ్ళ ఇంట్లో ఉంటుంది ఈ టమోటా. కాబట్టి టమోటా రైస్ ఈజీగా సింపుల్గా ఇలా 10 మినిట్స్లో చేసుకోవచ్చు. టమోటా రైస్ ఎటువంటి మసాలా అవసరం లేకుండా 2 టమోటాలు ఉంటే అయిపోతుంది ఈ టమోటా రైస్.